గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో కొంచెం త్వరగా అన్ని విషయాల గురించి కూడా చర్చిస్తాను. అయితే కొంతమంది ప్రేక్షకులు అనుకోవచ్చు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి గురించి ఎందుకు చెప్పట్లేదు అని. కృత్తిక 1వ పాదం అనేది మేషరాశికి సంబంధించినదండి. కృత్తిక 2, 3, 4 పాదాలు అనేవి వృషభ రాశికి సంబంధించినవి. కాబట్టి ఈ వీడియోలో కేవలం 2, 3, 4 పాదాల వారి గురించి మాత్రమే చర్చిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఆదాయం 5, వ్యయం 14 అండి. రాజపూజ్యం 5, అవమానం 4. వీరికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా వృత్తి, ఆర్థిక విషయాలలో ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే శని ఈ సంవత్సరం మొత్తం కూడా లాభస్థానంలో ఉంటాడు. అంటే 11వ స్థానంలో ఉండటం వల్ల లాభాలు అనేవి నెమ్మదిగా వస్తాయి, కానీ స్థిరంగా పెరుగుతాయి. గురువు 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు 2వ స్థానంలో అంటే ధనస్థానంలో ఉండటం అనేది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాహు కర్మస్థానంలో ఉన్నాడండి, అంటే 10వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానం అనేది వృత్తికి సంబంధించినది. కాబట్టి వృత్తిలో మంచి మార్పులు రావటం, వేగవంతమైన వృద్ధి చెందటం, అధికారాన్ని సంపాదించటం, ప్రయాణాలు చేయవలసి రావటం జరుగుతుంది. అయితే కేతువు 4వ స్థానంలో అంటే మాతృస్థానంలో ఉండటం మంచిది కాదండి. దానివలన గృహ సౌఖ్యం అనేది దెబ్బతింటుంది. తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనలాభం, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించటం, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు. అంటే అద్భుతమైనటువంటి ధనయోగంగా చెప్పవచ్చు. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు. అలాగే శని 11వ స్థానంలో లాభస్థానంలో ఉండటం వల్ల స్థిరమైనటువంటి లాభాలు ఉంటాయి. ఇది కూడా అనుకూలమైనటువంటి గోచారంగానే చెప్పవచ్చు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తుంది. స్థిరాస్తులు, పెట్టుబడుల నుండి కూడా స్థిరమైనటువంటి ఆదాయం అనేది పెరుగుతుందండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో వ్యాపారంలో మీరు చేసే పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడి ఉంటుందండి. రాహువు 10వ స్థానంలో ఉండటం కూడా మంచిదే. కాబట్టి విదేశాలకు సంబంధించి కానీ లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారాల వైపు దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది అంటే, వృత్తిపరమైనటువంటి మార్పుల కోసం రాహు 10వ ఇంట్లో ఉండటం అనేది అత్యంత అనుకూలంగా చెప్పవచ్చండి. వేగవంతంగా మార్పులు వస్తాయి. అధికార స్థానాన్ని సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి విదేశీ ప్రయాణాలు కానీ ఉన్నతమైనటువంటి బాధ్యతలు కానీ మీ పై అధికారులు మీకు అప్పగించే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయంటే 2026 సంవత్సరం మొదటి నుండి జూన్ 2వ తారీఖు వరకు గురువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో ధనబలం అనేది పెరగటం, కుటుంబ మద్దతు లభించటం వల్ల జీతం పెరుగుదలకి కానీ ఉద్యోగాన్ని సంపాదించటానికి కానీ లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే రాహు 10వ ఇంట్లో ఉండటం ఎంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుందో వృత్తిపరంగా కొంత అసంతృప్తిని కూడా ఇస్తుందండి. అలాగే అనవసరమైనటువంటి రిస్కులు తీసుకునే ధోరణి కూడా ఉండవచ్చు. అంటే రాహువు సడన్ ఈవెంట్స్కి కారకుడండి. 10వ ఇంట్లో ఉండటం అనుకూలమే, వృత్తిపరంగా ఎదుగుదలకు మెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే మీలో ఎంత రిస్క్ అయినా సరే తీసుకునేటువంటి ధైర్యం కూడా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు వృత్తిపరంగా ఎలా ఆలోచిస్తారు అంటే, నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని ఉన్న ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి రిజైన్ చేసేసి చేతిలో ఏ ఆఫర్ లేకుండా
మళ్ళీ మొదటి నుండి జాబ్ ట్రయల్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ని కూడా గమనించాలి రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే, వివాహ యోగం గురించి చూసుకున్నట్లయితే 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు గురువు 2వ స్థానంలో ఉండి 6వ ఇంటిని, 8వ ఇంటిని, 10వ స్థానాలను చూస్తాడు. వివాహ కారకుడు గురువు అండి. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండాలి అంటే గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్. గురువు 7వ స్థానాన్ని వీక్షించట్లేదు. 7వ స్థానం అనేది కలత్ర స్థానం అంటారు, అంటే వివాహానికి సంబంధించినది. కాబట్టి పెద్దల సహాయంతో, కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో వివాహ ప్రయత్నాలు అనేవి జూన్ 2వ తారీఖు తర్వాత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహ జీవిత పరంగా చూసుకున్నట్లయితే 7వ స్థానం పైన, కలత్ర స్థానం పైన ఎటువంటి గ్రహ దుష్ప్రభావం లేనప్పటికీ కూడా రాహు 10వ స్థానంలో ఉండటం వల్ల పనిలో ఎక్కువగా మునిగిపోతారండి కృత్తికా నక్షత్ర జాతకులు. కాబట్టి తమ జీవిత భాగస్వామికి, అంటే భార్యకైనా భర్తకైనా సరే తగినంత సమయాన్ని కేటాయించలేకపోతారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి దూరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తిపరంగానే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు, కుటుంబ విషయాలను పెద్దగా పట్టించుకోరండి. రాహు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ మొత్తం కూడా ప్రొఫెషనల్ లైఫ్ పైనే పెట్టిస్తాడు. ఇది కేవలం ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రమే కాదు, ఇంట్లో ఉండేటువంటి గృహిణీలకు కూడా వర్తిస్తుంది. పనులపైనే ఎక్కువగా శ్రద్ధ పెడతారు, కుటుంబ విషయాల గురించి తక్కువ శ్రద్ధ ఉంటుంది. దానివల్ల చిన్నపాటి దూరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంటి వాతావరణంలో అప్పుడప్పుడు అశాంతి నెలకొనే అవకాశాలు ఉంటాయి. ఇక సంతానపరంగా, విద్యాపరంగా చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి గురువు 3వ స్థానంలోకి మారటం వల్ల సంతానం కోసం చేసే ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉంటాయి. అంటే కృత్తికా నక్షత్రంలో జన్మించి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలోనే అనుకూలమైనటువంటి గోచారం అనేది సూచిస్తుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే శని 11వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు తాము పడిన కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతారండి. ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, లేదా విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి, అంటే వృషభ రాశి జాతకులకు, ఈ నక్షత్ర జాతకులకు 2026 నుండి 2027 వరకు ఉన్న కాలం అనేది ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. శని లాభస్థానంలో ఉండటం వల్ల లాభాలు కూడా స్థిరంగా ఉంటాయండి. వృత్తి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు, అధికారం, స్థిరమైనటువంటి ధనాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. 2026 జూన్ 2వ తారీఖు లోపు ఆర్థిక పరంగాను, కుటుంబ సంబంధిత ముఖ్య నిర్ణయాలను తీసుకోవటం చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. అయితే నెగిటివ్ పాయింట్ ఏంటంటే కేతువు 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితం అనేది కాస్త దెబ్బతింటుందండి. కాబట్టి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి తల్లిగారి ఆరోగ్యం విషయంలోనూ, అలాగే కుటుంబ జీవితం విషయంలోనూ కొద్దిపాటి శ్రద్ధ అనేది అవసరం. ఈ విషయాలను కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందండి. మీ ఆరోగ్య విషయంలో కనుక చూసుకున్నట్లయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం అనేది ఈ సంవత్సరంలో దెబ్బతింటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలకు కారణమవుతాడు, లేదా ప్రశాంతతను తగ్గిస్తాడు. కాబట్టి మీలో మానసిక ఆందోళన అనేది పెరుగుతుందండి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కానీ ఎటు తిరిగి అశాంతి పెరిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ వాతావరణం విషయంలో. కాబట్టి పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా విశ్రాంతి తీసుకోవటం మంచిదండి.